పెళ్ళైన అమ్మాయిని లేపుకెళ్ళడం కరెక్ట్గా అనిపిస్తుంది. అర్థం చేసుకుంటాం అనుకుంటున్నా. ఒకవేళ నువ్వు మౌనికని పెళ్లి చేసుకున్నా నేను నిన్నే లవ్ చేసేదాన్ని జానీ. నువ్వు వెళ్ళిపోతే నేను పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోతానేమో గానీ వేరే వాళ్ళ చేయి నా మీద పండించేదాన్ని కాదు. ఇంకా చెప్పాలంటే మీ అబ్బాయిల కంటే మా అమ్మాయిలకి చాలా ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి, కానీ మేం చెప్పం. జానీ, నాకు నీ ఒరిజినల్ ఫ్లేవరే కావాలి. ఎవరొచ్చులు? రే బుజ్జి, కల్తీనా? ఎవరొచ్చులు? రే నాన్న బుజ్జి, రే బుజ్జి తలుపుతీరా. ఎవరొచ్చులు? రే బుజ్జి తలుపుతీనా? ఏం చేస్తున్నావు? రే బుజ్జి తలుపుతీనా? ఇప్పుడు ఎట్లా అసలు? బుజ్జి బుజ్జి ఏ ఆగు. రే బుజ్జి తలుపుతీరా. బుజ్జి తలుపుతీరా. మావయ్యే. బా మీ మావయ్యనా? ఇప్పుడు ఎట్లా మరి? ఈ రూమ్ లో పోవాలా? దొరికిపోతావు. మరి తలుపు తీసిపోవాలా? అయ్యో అటు అమ్మమ్మ ఉంటుందేమో. ఇప్పుడు ఎట్లనే అసలు? నువ్వు టెన్షన్ పడుకో, నేను చెప్తా. సాయి పల్లవి, కుమ్మరలు మల్లన్నా నువ్వే కాపాడాలయ్యా. మావయ్య వీడెవరు లోపలికి వచ్చేసిన మావయ్య. మావయ్య ఏదైనా చేస్తాడేమో భయంగా ఉంది మావయ్య. తొందరగా రా మావయ్య. ఎవరాడు? మావయ్య తొందరగా రా మావయ్య. మావయ్య మావయ్య ప్లీజ్ నన్నేం చేయకు మావయ్య, తొందరగా రా మావయ్య. ఏయ్ పిచ్చి గిట్ట లేచినా ఏంది? ఏయ్ ఉసై ఉర్రకే ఉర్రకే మాట్లాడుతున్నావే. రేయ్ రేయ్ దొరికిరా. సైలెంట్ గా ఉండొచ్చు కదా మావయ్య. అన్న అది కాదన్న, తను నేను. రేయ్ ఎవర్రా నువ్వు? నువ్వు అన్న అట్లా కాదన్న. ఎవర్రా నువ్వు? అన్న ఒక్కసారి చెప్పేది అన్న. అన్న ఒక్కసారి నేను చెప్పేది. నా ఇంటికి వచ్చి నా మేనకోళ్ళ మీద చేస్తావరా? నా కొడక కనకలనే చితిపై కాల్చావే, మనసా నీకు తెలుసా నమగువే మరలా గుండెకే చేసెను గాయం. నిన్నెలా కాదురా చెట్టు కట్టేసుకుంటాను. పద పదరా నా కొడక. మావయ్య మావయ్య వద్దు మావయ్య, అందరు చూస్తున్నారు. ఈ విషయం మమ్మీ డాడీకి తెలిస్తే మళ్ళీ నన్ను ఎప్పుడు ఇక్కడికి పంపించరు. వదిలే. బ్రో ఏంట్రా ఇది? ఏసీ, లైట్స్, ఫర్నిచర్ అన్నీ బాగున్నాయి. ఎలా మేనేజ్ చేస్తున్నావురా శాలరీతో ఇవన్నీ? థ్యాంక్స్ బ్రో, కానీ నాకు ఒక సెకండ్ ఇన్కమ్ సోర్స్ ఉంది, అందుకే ఈజీగా మేనేజ్ చేస్తున్నా. ఓకే, సెకండ్ ఇన్కమా? బిజినెస్ స్టార్ట్ చేసావేంటి? లేదురా, నేను బినామోలో ట్రేడింగ్ చేస్తున్నాను. అక్కడ నుంచి ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. బినోమో అంటే ఏంట్రా అది? బినోమో అనేది ఒక రిలయబుల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. నేను దీన్ని యూజ్ చేస్తాను ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం. ప్లస్ ఇది మొబైల్, ల్యాప్టాప్, టాబ్లెట్ అన్ని డివైస్లో వర్క్ అవుతుంది. సీరియస్గానా? చూడరా, ఇలా ట్రేడ్ చేసి ఎలా ఇన్కమ్ వస్తుందో చూపిస్తాను. ఇది బినోమో లేఅవుట్.
ఇది రియల్ అకౌంట్, ఇది డెమో అకౌంట్, ఇది డిపాజిట్, ఇది ఇన్వెస్ట్మెంట్. 80 రూపీస్ నుండి 4,10,000 వరకు చేయొచ్చు. ఇది గ్రాఫ్, ఇది అప్, ఇది డౌన్. గ్రాఫ్ పైకి వెళ్తే అప్ చేయాలి, గ్రాఫ్ కిందికి వెళ్తే డౌన్ చేయాలి. చూసి ప్రిడిక్ట్ చేయాలి. నేను అనుకుంటున్నాను గ్రాఫ్ పైకి వెళ్తుందని. సో ఇప్పుడు నా ఇన్వెస్ట్మెంట్ కట్ అయింది. నేను నా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. చూడరా, ఇప్పుడే ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చింది. నేను ఇన్స్టాంట్గా విత్డ్రా కూడా చేసేస్తాను. చూసావా, అమౌంట్ క్రెడిట్ అయిపోయింది. సూపర్ రా. పేమెంట్ మెథడ్స్ ఏంటి? చాలా ఆప్షన్స్ ఉన్నాయిరా. ఫోన్పే, బినాన్స్ పే, ఇన్కోడ్, మాస్టర్ కార్డ్. ఇప్పుడు కొత్త ఆప్షన్స్ కూడా వచ్చాయి, యూపీఐ, క్యూఆర్ అండ్ యూపీఐ. అదిరిపోయిందిరా. ఇంకా హైలైట్ ఏంటంటే బినామోలో ఇన్వైట్ ఫ్రెండ్ ప్రోగ్రామ్ ఉంది. నేను ఫ్రెండ్ని ఇన్వైట్ చేస్తే $10 నుండి $20 వరకు బోనస్ వస్తుంది. నువ్వు కూడా సింపుల్గా అకౌంట్ వెరిఫై చేస్తే $10 బోనస్ వస్తుంది. అబ్బా సూపర్ రా. ఇప్పుడే స్టార్ట్ చేస్తా. డౌన్లోడ్ ఎలా చేయాలి? డిస్క్రిప్షన్లో అండ్ పిన్నుడ్ కామెంట్లో లింక్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి బినోమో యాప్ని డౌన్లోడ్ చేయి. ఓకే. వాట్ టచ్లో ఉందా? కార్తిక్ పీరియడ్స్. కార్తిక్ చెయ్యి దబ్బా చెప్తాను కానీ మూడంతా అప్సెట్ చేసి. సారీ రజాని, నువ్వు బాధపడడానికి కారణం నేను కూడా. నువ్వు డల్గా ఉంటున్నావని, ఆ అమ్మాయి ఇష్టపడుతుందని తెలియంగానే నేను కూడా నిన్ను తనని సపోర్ట్ చేశాను. నా కోసమే కదరా, నేను మౌనిక విషయంలో బాధపడుతున్నానే కదా నువ్వు అట్లా చేసినావు. దాంట్లో నీ తప్పే ఉందిరా, అంతా నా కర్మ. నా నుదుటిపైన దేవుడు ఎప్పుడో రాసిండ్రా నేను అమ్మాయి చేతిలో మోసపోతానని. దానికి వీళ్ళు ఏం చేస్తారా, వదిలే. రాధిక వస్తుంది. జానీ, సారీ జానీ, ఒక్కసారి నేను చెప్పేది విను జానీ. జానీ ఒకసారి నేను చెప్పేది విను. కుమార్ నువ్వేనా చెప్పచ్చు కదా. జానీ ఒక్కసారి నేను చెప్పేది విను జానీ, ప్లీజ్. జానీ ఒక్కసారి నేను చెప్పేది విను జానీ. 10 సంవత్సరాల క్రితం మా మావయ్యకి మా నాన్నకి మాటలు లేవు. నేను ఇప్పుడిప్పుడే ఊరికొస్తున్నాను. వాళ్ళకి ఇప్పుడిప్పుడే మాటలు కలుస్తున్నాయి. ఇలాంటి టైంలో మన లవ్ మ్యాటర్ తెలిస్తే వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు చెప్పు? అసలు నన్ను ఈ ఊర్లో ఉండనిస్తారా? మనల్ని విడదీస్తారు. నిన్నేమైనా చేస్తారన్న భయంతోనే నేను ఆ రోజు నువ్వెవరో తెలియదని చెప్పాను. అర్థం చేసుకో జానీ, ప్లీజ్. నువ్వంటే నాకు పిచ్చి, అందుకే వదిలే అని చెప్పాను. అర్థం చేసుకో జానీ. ఐ లవ్ యూ జానీ.
నిజమే, మీ మామయ్యకి తెలిస్తే నన్ను ఏదో ఒకటి చేసేవాడు. కానీ ఆ రోజు నువ్వు అట్లా అనేసరికి నా ప్రాణం పోయినంత పని అయింది తెలుసా రాధిక. నన్ను ప్రేమించిన అమ్మాయి కూడా నన్ను మోసం చేసింది అనుకున్నా. చాలా ఏడ్చినా తెలుసా. నేనేది కావాలని చేయలేదు జానీ. నువ్వంటే నాకు పిచ్చి. ఇంకోసారి అయితే ఇట్లా చేయకు, దెబ్బలు బాగా తాకినాయి. ఒరే చిన్న, ఆ, మొన్న అక్క వాళ్ళ సంబంధం గురించి చెప్పినా కదా, ఆ, దాని గురించి ఏమైనా ఆలోచించినవా? 10 లక్షల కట్నం ఇస్తారట, పల్సర్ బండి పెడతారట. అమ్మాయి 12 చదువుతుందట. వామ్మో, ఈ ఇంటర్ పోరుడు అద్దే. ఎందుకో? అటు 10th కాదు, ఇటు డిగ్రీ కాదు, అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటారు. వాళ్ళు ప్రేమించడం మధ్యలోనే, వదిలేసుడు మధ్యలోనే. అమ్మా, కొన్ని రోజుల వరకు పెళ్లి ముచ్చట వదిలేయ. ఏంద్రో లవ్ గిట్ట చేసినవా ఏంది? ఏం లేదే, ఉంటే చెప్పురా, పోరు అయ్యవ్వ కాడికి పోయి లగ్గం ఖాయం చేసుకొని అత్తా. టైం వచ్చినప్పుడు నేనే చెప్తామ్మా. బిడ్డ ఒక్కడు చెప్తా బిడ్డ, మనం లవ్ చేసినా మనల్ని చేసినా ఆ పోరిలు మనతో ఉన్నా లేకున్నా నువ్వు మాత్రం ఒక్కడే తీరుండాలి, సరేనా? సరే అమ్మా. నీకు నేనంటే ఎక్కువ ఇష్టమా, మీ అమ్మంటే ఎక్కువ ఇష్టమా? ఇప్పుడు అవసరం అంటావా ఈ ముచ్చట? ఇప్పుడు చెప్తావా చెప్పవా? మా అమ్మ ఈ భూమి మీదకి వచ్చిన అని గుర్తు చేసే ఆధార్ కార్డు లెక్క. మరి నేను? నువ్వు నాకు వయసు వచ్చిందని గుర్తు చేసే గుర్తింపు కార్డు లెక్క. ఒకటి ఎక్కువ అని చెప్పలేం, ఒకటి తక్కువ అని చెప్పలేం. దేని ప్లేస్ దానికి ఉంటుంది. మరి నేను ఒరేయ్, నువ్వు ఇరిగిపోయిన ఏటీఎం కార్డు లెక్కరా, ఉన్నా దేనికి పని చేయవు. నువ్వేంట్రా మధ్యలో ఊక డిస్టర్బెన్స్? చెప్పుడు మర్చినా గానీ మానస పిలిచింది, పోతున్నా బాయ్. ఎందుకలా అంటావు మా అన్నయ్యని? మన ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ ఎందుకని? నాకైతే ఇలా నీ చేయి పట్టుకొని జీవితాంతం ఇదే ఊర్లో ఉండిపోవాలనిపిస్తుంది. అవునా? ఏమైంది? ఏహే, నీ తలకాయలన్నీ పేర్లే ఉన్నాయి కదే. నేను చెప్తూనే ఉన్నా మా అమ్మమ్మ పక్కన పడుకోనని. ఆమె పేర్లన్నీ నాకు ఎక్కిచ్చేసింది. అందుకేనే అప్పుడప్పుడు నా పక్కన కూడా పడుకో. ఓయ్ సరే గానీ చుట్టుపక్కన ఎవరు లేరు, వాతావరణం కూడా బాగుంది. ఓ ముద్ది వచ్చు కదే. నేనివ్వను. మరి నేను ఎలా? మెడ మీద తప్ప ఇంకెక్కడైనా పెట్టుకో. నేను అక్కడే పెడతా. వద్దు. నాకు కావాలి. వద్దబ్బా. నాకు కావాలబ్బా. వద్దని చెప్తున్నా కదా. ఎందుకదో చెప్పు. అమ్మాయిలకి మెడ మీద ముద్దు పెడితే కంట్రోల్ తప్పి టెంప్ట్ అయిపోతారు. అవునా? వద్దు. అయితే నేను అక్కడే పెడతా. దా. వద్దు. ఎక్కడికి? బాగొస్తాంది, పోషేస్తా. నేనంటే నీకు ఇష్టమని తెలుసు. ఎవరు చెప్పారు? ఇండైరెక్ట్గా నువ్వే చెప్పావు కదా. నేనా? నాపై ఇష్టం లేకుండానే రమ్మన్నా. నిజమే, నువ్వంటే నాకు ఇష్టమే. చెప్పనా మరి? ఏంటి? ఐ లవ్ యూ. హాహా, లవ్ యూ లవ్ యూ. ఎట్లాగో మనం ఇప్పుడు లవర్సే కదా. మీ ఫ్రెండు మా ఫ్రెండు మొన్ననే కలిసిరు కదా. మనం ఇప్పుడు కలిసినాం కదా. ఈ భళర్ కునియా ఊ భళర్. ఏంటి? ఈ కలుసుడు కాదే, ఆ కలుసుడు. అమ్మో, ఆ కలుసుడైతే వద్దు. ప్లీజ్ 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 ఒకసారి. వద్దు, కానీ అంతగా అడుగుతున్నావు కాబట్టి కిస్ అయితే ఓకే. డబ్బులు ఓకే.
రాత్రి పప్పుతో తిన్నా కదా కొంచెం ఒకసారి ప్లీజ్ సరే. ఒక్క నిమిషం, దొడ్డికి వస్తుంది, పోయి వస్తా. ఇక్కడనే ఉండు. ఛీ, ముద్దు పెట్టుకున్న అదృష్టం కూడా లేదు వీడికి. జానీ, ఇంకో 10 డేస్లో మా సెమిస్టర్ హాలిడేస్ అయిపోతాయి కదా. అదే మా బెస్టీ వస్తా అంటున్నాడు. తనెప్పుడూ మన విలేజ్ చూడలేదు, చూస్తా అంటున్నాడు. నువ్వు ఓకే అంటే రమ్మంట, లేకపోతే వద్దు. అయ్యో దాన్నే ఉంది, రమ్మను. ఊరంతా చూపించి పైలంగా పంపుదాం. మా మంచి జానీ. అరే కుమారు, బెస్టీ అంటే ఏందిరా? గది కూడా తెలియదారా? అన్న అన్నట్టురా. అంతేనారా? ఫర్ ఎగ్జాంపుల్, బ్రదర్లో ఫస్ట్ లెటర్ బి, బెస్టీలో బిఏ. అంతే. అంటే రాధికకు బ్రదర్ అయితే నాకు బామ్మర్ది అవుతాడు, నాకు బామ్మర్ది ఉన్నాడు అనమాట. అందుకేనారా నిన్న కాల్ చేసింది. మా బెస్టీ వస్తున్నాడు, ఆటో అడ్డకెళ్ళి వాడిని ఎక్కించుకొని రమ్మంది. మనం ఎట్లా రవాణి గుర్తుపట్టేది? వాడే మనల్ని గుర్తుపడతారా, ఎందుకంటే వాట్సాప్లో రాధిక మన ఫోటోలు పంపింది కదా. ఓహో. ఏంద్రా ఇంకా అత్తలేడు వాడు? పంపదీసి ఈడేనా? ఏ చిక్, వాడు కాదు, వాడంతా కర్రే ఉన్నాడు. రాధికలో ఒక్క పోలిక కూడా లేదు కదరా. హాయ్ బ్రో, జానియే కదా? అదే రాధిక. ఏ బామ్మర్దే. ఏ బామ్మర్దోడు బ్రో, బెస్ట్ ఆఫ్ రాధిక. అంటే రాధిక బ్రదరే కదా? బ్రదర్ కాదు బ్రో, బెస్ట్ ఫ్రెండ్. అరే కుమారు, ఆడోళ్ళకు మగోళ్ళు ఫ్రెండ్ ఏంద్రా? హైదరాబాద్లో అంతే బ్రో. ఏందో ఏమో పా. బ్రో సీదా పోయి కుడి సైడ్ తిరిగితే 3 ఇల్లు. ఆల్రెడీ మెసేజ్ చేసింది బ్రో, ఇదిగో తీసుకో. నాకెందుకు బ్రో పైసలు ఇస్తున్నావు? రాధికకు బెస్టీ అంటే నాకు బెస్టీయే. ఓకే బ్రో. ఎంత కరిగున్నాడు మావయ్య, నా బెస్ట్ ఫ్రెండ్. హాయ్ అంకుల్. నమస్తే. హాయ్ నమస్తే. ఆయన థామస్. ఏంటి తామర పువ్వా? తామర పువ్వు కాదు అంకుల్, థామస్. నువ్వు ఆఫ్రికా నుంచి వచ్చినావు కదా? లేదు అంకుల్, మమ్మీ డాడీ యూఎస్ లో ఉంటారు. లేదు, నువ్వు నిజంగానే ఆఫ్రికా నుంచి వచ్చినావు. ఇదిగో మంకీ టీ షర్ట్ వేసినావు. నేను రోజు రాత్రి చూసే వీడియోస్ లో అందరు నీ లెక్కనే ఉంటారు, సేమ్ టు సేమ్. ఏ అంకుల్, ఆ వీడియోస్ బాగుంటాయి కదా. దేశీ గర్ల్స్, మియా ఖలీఫా. ఇజ్జత్ మొత్తం తీసుకుంటున్నాడు ఈ కర్రుడు. రే ఏంట్రా నువ్వు మావయ్యతో? ఏదాలో జస్ట్ ఫన్. ఊర్లో చాలా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. ఎలా ఉన్నాడ్రా మా వాడు? మీ ఓడేందే, బెస్ట్కి బ్రదర్ కూడా తేడా తెలీదు. అయినా వాడే మనిషి, వేస్ట్ ఫెల్. సరే మీ వాడు చాలా మంచోడే, ఛార్జీకి డబ్బులు కూడా తీసుకోలేడు. మా జానీగాడ్ అంటేనే మంచోడు. జానీ, మనం అర్జెంటుగా కలవాలి. ఎప్పుడు అదేనా? జస్ట్ నార్మల్గా. మా మావయ్య పత్తి చేనుంది కదా, అక్కడ కలుద్దాం. సరే. ఏమైంది గీడికి రమ్మన్నావు? నేను నీకో విషయం చెప్పాలి, కానీ అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వు మాత్రం టెన్షన్ పడకు. ఏమైంది? నువ్వు టెన్షన్ పడతావని చెప్పనన్నాను నీకు. ఫస్ట్ చెప్పే, ఏమైంది? జానీ, అది చెప్పే. అరే చెప్పు. అది జానీ, నేను ప్రెగ్నెంట్ జానీ.